పాంచజన్యం పిలిచింది ధర్మయుద్ధానికి. కృష్ణుని శబ్దం లోపల నుంచే దూసుకురావాలి. గీతోపదేశం ఇక వాదన కాదు, ఇది శస్త్రానికి ముందు వచనంగా మారాలి. భగవద్గీత పతనం కాదు, ఇది మనిషిని దేవుడిగా మలిచే మార్గం. జ్ఞానం కేవలం పుస్తకాల్లో కాదు, ఓ యోధుని గుండెల్లో ధైర్యంగా పలకాలి. స్వంతమే నిధనం శ్రేయ హీ మాట, గుండెలోతుల్లో మెరిసే మెరుపుల ఉండాలి. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి శ్వాసలో సంకల్పం వినిపించాలి. రస్కోలో శాంతిగానం వినిపించేదే కాదు, ఓ భక్తుని లోపల వెలిగే యోధ తేజం చదవడమే కాదు. హిజా ఆ గీత జీవించి చూపించే సమయం ఇది. ఓ యువరాజా, గీత తత్వం నీ ఆయుధం. నీ భక్తి, నీ కవచం, నీ దేశభక్తి, నీ గురుశక్తి, నీ కృష్ణ నినాదం. నీ విజయం సంకేతే ఈ మట్టికి పుణ్యం చిమ్మించాలి. ఈ గోడలపై కాదు, మన ఊపిరిలో గీతము చంకనించాలి. పరివర్తనను నీవే ప్రారంభించాలి. ఇదే శక్తి సూత్రం, కత్తి ప్లస్ ధైర్యం, గీత చేయుత. ఇది గణితం కాదు, ఇది కృష్ణుని విద్యాశక్తి. తులసి వాసనలో రగిలే జ్ఞానం, గోపాలుని కన్నుల్లో కనిపించే కరుణ. భక్తి అంటే ఒలికే దీపం, అది గర్వంగా శత్రువు ఎదుట వెలిగే కాంతి. కృష్ణుడు చేతిలో చక్రం పట్టుకున్నాడు, కానీ నిజమైన ఆయుధం ఆయన మాటలో ఉన్న ధైర్యం. ఆ మాటలే నిన్ను విజయానికి నడిపిస్తాయి. పాంచజన్యం పిలవగానే అందరూ చైతన్యంతో నిలబడ్డారు. నీవు ఇప్పుడు వినాలి, ఈ పిలుపు నీ లోపలే ఉంది. ధర్మయుద్ధం నిన్నే ఎదురు చూస్తోంది. రాధా కృష్ణ, రాధా కృష్ణ, రాధా కృష్ణ, రాధా కృష్ణ.